హలో గైస్, ఇవాళ వీడియోలో మనము రాజరాజేశ్వరి గుడిలో ఉన్నామండి. ఇవన్నీ దేవత రూపాలన్నమాట. చూసేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తది దేవత. ఒకసారి విజయలక్ష్మి అవతారం ఎత్తదండి, ఒకసారి ధైర్యలక్ష్మి, మరొకసారి సంతానలక్ష్మి. అలా రకరకాల రూపాలు ఉంటాయి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంకా గజలక్ష్మి, జంగాళమ్మ, ఇంకా అన్నపూర్ణాదేవి, రాజరాజేశ్వరి, కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, పోలేరమ్మ, అమ్మవారు అందరూ ఈ దేవత రూపాలే అండి, పార్వతీదేవితో సహా. ఇంకా రకరకాల రూపాలు ఉంటాయండి ఈ దేవతకి. ఈ గుడి చాలా పెద్దదండి, చాలా చక్కగా కట్టారు. ఇది చూడండి, ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి గుడిలో ఇలా ఉందన్నమాట. లైటింగ్స్ సాయంకాలం పూట అవుతాయి, సూపర్గా లైటింగ్స్ ఉంటాయి. ఇంకొంచెం రాత్రి అవుతాయి, ఇంకా చాలా బాగుంటాయండి. రద్దీ ఎక్కువ ఉంటుంది ఈ గుడిలో. ఇప్పుడు దసరా సందర్భంగా లైటింగ్స్ అవుతే సూపర్గా డెకరేషన్ చేశారండి. లైటింగ్స్ ఒక పక్క జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నాయండి. ఇంకా దేవత రూపము చూడాలని చెప్పేసి అందరు విచ్చేస్తున్నారు. లైటింగ్స్ అయితే సూపర్గా చేశారండి. చాలా అంటే చాలా చక్కగా ఉంది. నైట్ టైం వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి. నేను సాయంకాలం వెళ్ళాను, ఎందుకంటే రాత్రి నుంచి రద్దీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సాయంకాలం వెళ్ళేసి అనమాట. దేవుడు గుడిని చూసేసి దేవతను చూసేసి మిగతా లైటింగ్స్ అని షూట్ చేశానండి. ఇక్కడ చూసినట్టు అయితే కనకదుర్గాదేవి లైటింగ్స్ దర్శనం ఇస్తుందండి అందరికీ, జనాలందరికీ. ఇక్కడ చూడండి, రథంతో ఎంత చక్కగా చేశారో లైటింగ్స్. తిరుపతి బ్రహ్మోత్సవాలు తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వస్తుందండి. తర్వాత ఈ గుడి రాజరాజేశ్వరి గుడి నెల్లూరు ప్రధానంగా ఉంటుంది. చాలా చక్కగా చేస్తారండి. ప్రతి సంవత్సరము చాలా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే భక్తులకి మంచినీళ్ళు కూడా అందించడం జరుగుతుందండి. చాలా ఘనంగా చేస్తారు, అంగరంగ వైభవంగా చేస్తారండి పూజలు, నవరాత్రులు. అందరు భక్తులు ఇచ్చేస్తూ ఉంటారండి లైటింగ్స్ చూస్తానికి, ఇంకా దేవత రూపాలు చూస్తానికి, అవతారాలు చూస్తానికి వచ్చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం, ఒక్కొక్క చీర కడతారు, రంగు చీర, ఒక్కొక్క నైవేద్యం పెడుతూ ఉంటారండి దేవుడికి. ముగ్గురు అమ్మ, మూలపుటమ్మ అండి ఈ దేవత. ఎన్నో రూపాలు ఉన్నాయి ఈ దేవతకి. ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, కాళికాదేవి, ముత్యాలమ్మ, గిరిజాదేవి, రకరకాల రూపాలు ఉన్నాయండి దేవతకి. పార్వతీదేవి, కాళికాదేవి, అలా కామాక్షిదేవి, మధుర మీనాక్షి, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క రూపంలో అవతరిస్తూ ఉంటుందండి దేవత. దసరా సందర్భంగా ఇక్కడ చాలా షాపులు పెట్టే జరిగిందండి. అన్ని రకాలు బొమ్మలు ఉంటాయి, బుడ్డీలు ఉంటాయి, రకరకాలు పిల్లలకి సంబంధించిన ఉంటాయి, అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి పిల్లల్ని. గాజులు కానీ పెద్దవాళ్ళకి గాజులు, క్లిప్స్, అన్ని రకాలు బ్యాండ్లు అమ్ముతూ ఉంటారండి. ఇది ఒక్కొక్కటి 100 రూపాయలంట. ఏ బొమ్మ తీసుకున్నా 100 రూపాయలు అలా రాసున్నారు. ఏది పట్టినా 100 రూపాయలు. చాలా అంటే చాలా బాగున్నాయండి, పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో హుండీలు కూడా అమ్ముతూ ఉన్నారండి. హుండీ ఒక్కోటి 50 రూపాయలంట. చాలా చక్కగా ఉన్నాయి. డబ్బులు దాచిపెట్టుకునే వాళ్ళు హుండీలు కనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ రకరకాల దండలు అమ్ముతూ ఉన్నారండి. రకరకాలు బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, ఏమన్నా కావచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, అట్రాక్ట్ చేస్తున్నాయి. గాజులు అయితే చాలా రకాలు ఉన్నాయండి. ఒక్కోటి 100 రూపాయలండి. సెట్ గాజులు సూపర్గా ఉన్నాయి. ఇవేమో 20 రూపాయలే అంట కాస్ట్. ఏది పట్టుకున్నా 20 రూపాయలు. చాలా బాగున్నాయి కదండి, మీరు విచ్చేసేయండి. ఇక్కడ ఒకటి ఫోటో ఫ్రేమ్స్ కూడా అమ్ముతున్నారండి. ఫోటోలు తీసి ఫోటో ఫ్రేమ్ కట్టిస్తారనమాట. ఇంకా 50 రూపీస్ బొమ్మలు కాడి నుంచి ఉన్నాయండి. ఏది పట్టుకున్నా 50 రూపీస్. పిల్లలకి అయితే చాలా సంతోషంగా ఉంటుందండి ఉత్సవాల్లో పాల్గొవాలంటే, ఎందుకంటే చాలా రకాలైన బొమ్మలు ఉంటాయి. అన్నీ కొనుక్కొని వెళ్ళచ్చు. రకరకాల బెలూన్స్, బొమ్మలు, బాల్స్, మిగతావన్నీ ఉంటాయండి పిల్లలకి సంబంధించినవి. ఇక డబ్బాలు రకరకాలు ఉన్నాయి, జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ కాలేజ్ గర్ల్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయండి. టిక్ టాక్ పిన్స్ కాడి నుంచి హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్లు, అన్ని రకాలు ఉన్నాయండి. ఇక్కడ చూసే కప్స్ అన్నీ పెట్టున్నారండి. రకరకాల కప్పులు చాలా అట్రాక్ట్ చేస్తుందండి జనాల్ని.
ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతండి. హోమ్ డిలైట్ ఛానల్ సైనింగ్ ఆఫ్. రేఖా, బాయ్.